ఎగ్జాక్ట్గా నీ మనసులో ఏదైతే ప్రశ్న ఉందో దానికి సమాధానం దేవుడే ఇస్తాడు. దేవుని వాక్యంలోనే సమాధానం ఉంది. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న రోగాన్ని బట్టి, డాక్టర్లు ఇస్తున్న రిపోర్ట్స్ని బట్టి నీవు కూడా ఏమోనండి దేవుడు నన్ను మర్చిపోయాడేమోనండి, నా ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి, నా భక్తి అంతా ఏమైపోయింది, నా సమర్పణ అంతా ఏమైపోయింది, ఆయన్నే నమ్ముకుని ఉన్నాను, ఆయన్నే పట్టుకుని ఉన్నాను, నాకెందుకండి ఈ శ్రమ అనే ప్రశ్న నీలో ఉందేమో. మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, లిసన్ టు మీ. గాడ్ హ్యాజంట్ ఫర్గాటన్ యూ. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన తన చేతుల్లో నేను చెక్కుకున్నాడు. నేను నిన్ను మరువ జాలను అని దేవుడు వాగ్దానం చేశాడు. నిత్యము ఆయన జ్ఞాపకములలో, ఆయన తలంపులలో నువ్వు ఉన్నావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకొనెను అనే మాట ఆదికాండం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. గాడ్ రిమెంబర్డ్ నోవా అంటే దేవుడు మర్చిపోయాడు, అయ్యో ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటానని కాదు అక్కడ అర్థం. ఆయన తలంపుల్లో నోవహు ఉన్నాడు. ఏ సమయంలో నోవహును ఓడలోనికి పంపించాలి, ఏ సమయంలో మరలా దానిలోంచి బయటికి తీసుకురావాలనేది దేవుడు పర్యవేక్షిస్తూనే ఉన్నాడు, ఆయన గమనిస్తూనే ఉన్నాడు.